ఆపత్కాలమైన ఆగుడే. ఆపత్కాలమైన ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా అక్కడ రైల్వే గేటు పడితే ఆగాల్సిందే. జీవం ఉంటే దవాఖానకు, లేదంటే శ్మశాన వాటికకు తీసుకెళ్లాల్సిందే. ఇది జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై మంగపేట శివారులో ప్రయాణికులకు నిత్యం ఎదురవుతోన్న సమస్య. అయ్యా సారు, ఇక్కడ ఆర్ఓబి నిర్మించాలని వాహనదారులు ఏండ్లుగా డిమాండ్ చేస్తోన్నా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. బుధవారం సాయంత్రం అత్యవసర వైద్యానికి పేషెంట్తో వెళ్తోన్న వాహనం రైల్వే గేటు పడడంతో చాలాసేపు నిలిచిపోయింది. ఆర్ఓబి కోసం ఏళ్లుగా కోరుతోన్న నిర్లక్ష్యం ఎందుకని, అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలు పోతే బాధ్యులెవరని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి వెంటనే ఆర్ఓబి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. గంగాధర మండలం మంగపేట శివారులో ప్రధాన రహదారిపై రైల్వే గేటు పడడంతో నిలిచిపోయిన అంబులెన్స్ చిత్రంలో చూడొచ్చు. ఇక సర్కారుపై ఆర్టీసీ జేఏసీ పోరుబాట. ఈ నెల 24న చెలో సెక్రటేరియట్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం సమరానికి రెడీ. కరీంనగర్లో చెలో సెక్రటేరియట్ పోస్టర్ ఆవిష్కరణ విజయవంతం చేయాలని నాయకుల పిలుపు. కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని డిపో 1 ఎదుట పోస్టర్ను ఆవిష్కరిస్తోన్న ఆర్టీసీ జేఏసీ నాయకులు చిత్రంలో చూడొచ్చు. ఆర్టీసీ రక్షణతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆ సంస్థ జేఏసీ పోరుబాట పడుతున్నది. ఉద్యోగులు సిబ్బందితో కలిసి సర్కారుపై సమరానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ నెల 24న చెలో సెక్రటేరియట్ ను చేపడుతోంది. బుధవారం కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని డిపో 1 ఎదుట ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం చెలో సెక్రటేరియట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా థామస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని, సంస్థను ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారని సర్కార్ను ప్రశ్నించారు. గతంలో సమ్మెకు దిగితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి రాగానే చేతులెత్తేశారని, సమస్యలను గాలి కొదిలేశారని మండిపడ్డారు. ఉద్యోగులను వంచాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 24న నిర్వహిస్తోన్న చెలో సెక్రటేరియట్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమ పోరాటాన్ని ప్రభుత్వం అణచివేయాలని కుట్రలు చేస్తే జైల్ బరోకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకుడు కాళీదాస్, జిల్లా చైర్మన్ ఎంపీ రెడ్డి, నాయకులు జీపీ సింగ్, మనోహర్ తో పాటు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఇక ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఇవి అంటూ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2021 వేతన సవరణ 30%తో ఫిట్మెంట్ ను అమలు చేయాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతి నెల ఇవ్వాల్సిన 350 కోట్లు కోత విధించకుండా చెల్లించాలి. సుమారు 2500 కోట్ల పాత బకాయిలను విడుదల చేయాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ఉద్యోగులకు భద్రత కల్పించాలి. బ్రెడ్ విన్నర్ స్కీమ్లో పనిచేస్తోన్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలి. అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలి. ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ ను వెంటనే అందించాలి. హయ్యర్ పెన్షన్ రిజెక్ట్ అయిన వారికి మరో అవకాశం ఇవ్వాలి. డిమాండ్ నోటీస్ రాని వారికి ఈపీఎఫ్ నుంచి మరోసారి ఇప్పించాలి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి అంటూ ఇక ఆర్టీసీ డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. యూరియా గోస తీరేదలా, యాప్ యాతన అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. యూరియా కోసం కొత్తగా తీసుకువచ్చిన యాప్ తో రైతులు తంటాలు పడుతున్నట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఆన్లైన్ యాప్ తో కొత్త ఇబ్బందులు, స్మార్ట్ ఫోన్లు లేక బుక్ చేయలేక తిప్పలు, ఓటీపీ రాక గంటల తరబడి నిరీక్షణ, క్షణాల్లోనే నో స్టాక్, కొన్ని చోట్ల స్టాక్ ఉన్నా బుక్ కాని వైనం, బుక్ చేసిన డీలర్ వద్దకు వెళ్లేసరికి దొరకని బస్తాలు, మళ్లీ 15 రోజుల దాకా ఎదురుచూపులు. సర్కారుపై మండిపడుతోన్న అన్నదాతలు, రోజుకో చోట ఆందోళనలు, యాప్ను రద్దు చేయాలని డిమాండ్. ఈ నెల 11న శంకరపట్నం మండలం కన్నాపూర్లో ఫీచర్ ఫోన్లను రోడ్డుపై పారేసి నిరసన తెలుపుతున్న రైతులు. రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే కాంగ్రెస్ సర్కారు తీరుతో పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందులోకి నెట్టింది. గత నెల 31 నుంచి యూరియా విక్రయాలు ఆన్లైన్లోనే జరుగుతుండగా నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్లు లేని వారు బుక్ చేసుకునేందుకు అరిగోసపడాల్సి వస్తోంది.
స్మార్ట్ ఫోన్లు ఉన్న రైతులు బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్షణాల్లోనే స్టాక్ అయిపోతున్నది. మరోవైపు ఓటీపీ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అష్టకష్టాలు పడి బుక్ చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లేసరికి స్టాక్ లేక నిరాశగా వెనుదిరుగుతున్నారు. మొన్నటి వరకు ఒక్క బస్తా కోసం రోజుల తరబడి తిరిగామని, ఇప్పుడు యాప్తో కష్టాలు మరింత పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకో చోట రోడ్డెక్కుతూ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాత విధానంలోనే యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నారు. యూరియాపై నియంత్రణ కోల్పోయిన కాంగ్రెస్ సర్కారు కొరతను కట్టడి చేసేందుకు తీసుకుంటోన్న చర్యలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అవసరం మేరకు అందించి ప్రోత్సహించాల్సింది పోయి మరింత ఇబ్బందులోకి నెడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న కష్టాలు పునరావృతమయ్యాయి. యూరియా కోసం అరిగోసపడాల్సి వస్తోంది. గత 2 సీజన్లలో అయితే ఒక్క బస్తా దొరకడమే గగనమైంది. సింగిల్ విండో కార్యాలయాలు, గోదాంల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఒక్క బస్తా కోసం పడరాని పాట్లు పడినా పట్టించుకునే దిక్కు కరువైంది. సకాలంలో అందించకపోవడంతో దిగుబడులపైన ప్రభావం పడింది. పోయిన వానాకాలంలో ఆశించిన దిగుబడి రాలేదని, యూరియా సకాలంలో వాడకపోవడమే అందుకు కారణమని రైతులు వాపోతున్నారు. ఇక ఈ సీజన్లో జనవరి చివరి నుంచి ఆన్లైన్లోనే యూరియా విక్రయిస్తుండగా మళ్లీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా రైతులు యూరియా కొనుగోలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల అరిగోస పడుతూ రోజుకో చోట ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇక స్మార్ట్ ఫోన్లు లేక ఓటీపీ రాక తిప్పలు. యాప్లో యూరియా కొనుగోలు చేసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. మెజారిటీ రైతులు ఫీచర్ ఫోన్లే వాడుతుంటారు. అందులోనూ చదువు రాని వారు ఉన్నారు. వీరు యూరియా బుక్ చేసుకునేందుకు గోసపడుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఎవరి స్మార్ట్ ఫోన్ నుంచైనా బుక్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎరువుల డీలర్ల వద్దకు వెళ్లినా బుక్ చేసి యూరియా ఇస్తారంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఏకకాలంలో చాలా మంది రైతులు యూరియా బుక్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంటున్నారు. డీలర్లు కానీ ఇతరులెవరైనా కానీ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తే ఓటీపీలు రావడానికి చాలా సమయం పడుతోంది. సర్వర్ బిజీగా ఉండి కొన్నిసార్లు గంటల సమయం తీసుకుంటోంది. ఇక దీంతో ఎవరికీ ఓపిక లేక రైతులకు ఈ సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ తలనొప్పి మాకెందుకని బుక్ చేసుకుని వస్తేనే యూరియా ఇస్తామని డీలర్లు కరాఖండిగా చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. తరచూ సర్వర్ డౌన్ కావడం, నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం, బుక్ అయిన తర్వాత సకాలంలో ఓటీపీలు రాకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. బుక్ చేసుకుంటేనే యూరియా ఇస్తామని డీలర్లు స్పష్టం చేస్తుండడంతో చదువు రాని, స్మార్ట్ ఫోన్లు లేని రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాస్బుక్లకు అటాచ్ అయిన ఫోన్ నంబర్లు, ఆధార్కు లింక్ అయిన ఫోన్ నంబర్లు లేక మరింత ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆధార్తో ఉన్న ఫోన్ నంబర్లను పాస్బుక్లకు లింక్ చేసుకోవడానికి రైతు వేదికల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది భూ యజమానులు ఓటీపీలు చెప్పకపోవడంతో కౌలు రైతులు యూరియా తెచ్చుకోలేకపోతున్నారు. ఇక క్షణాల్లోనే స్టాక్ మాయం. అష్టకష్టాలు పడి యూరియా బుక్ చేసుకున్నా చివరకు నిరాశ మిగులుతోంది. యాప్లో కనిపిస్తోన్న స్టాక్ క్షణాల్లోనే అయిపోతోంది. బుక్ చేసుకుంటున్న సమయంలోనే నో స్టాక్ అని వస్తున్నది. ఒకవేళ బుక్ చేసుకుని డీలర్ వద్దకు వెళ్లేసరికి స్టాక్ క్లోజ్ అవుతున్నది. దీంతో రైతులు ఉత్త చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది. రైతులు బుక్ చేసుకున్నట్టు డీలర్లకు సమాచారం లేక బుక్ చేసుకున్న వారిలో ఎవరు ముందుగా వస్తే వారికే బస్తాలు దొరుకుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. వందల బస్తాలు ఉన్నప్పటికీ కొద్దిసేపట్లోనే జీరో చూపిస్తున్నదని, ఆ కొద్దిసేపట్లోనే బస్తాలు ఏమైతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షాపుల యజమానులు, ఇతర డీలర్లు వారే రైతుల పేరుతో యూరియా బుక్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బుక్ చేసుకున్న తర్వాత బస్తాలు దొరకకపోతే మరో 15 రోజుల వరకు మళ్లీ బుక్ చేసుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు మండలాలు దాటి బుక్ చేసుకున్నా దొరకడం లేదని వాపోతున్నారు. గతంలో తమ ఊర్లోనే దొరికేదని, ఇప్పుడు పక్క మండలాలకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇక మండిపడుతోన్న రైతులు. యూరియా నియంత్రణ చేతకాకనే కాంగ్రెస్ సర్కారు తమను గోస పెడుతోన్నదని రైతులు మండిపడుతున్నారు. అవసరానికి మించి తీసుకెళ్తున్నారని, మోతాదుకు మించి పంటలపై వాడుతున్నారని, తమపై అపవాదులు సృష్టించారని ఆగ్రహిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు డీలర్ వద్దకో, స్థానికంగా ఉండే సహకార సంఘాల వద్దకో వెళ్లి తెచ్చుకునేదని,
యూరియా మార్కెట్లో ఎప్పుడైనా దొరుకుతుందనే నమ్మకం ఉండేదని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం లేకుండా పోయిందని, కనీసం అవసరం మేరకు కూడా తెచ్చుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ చిన్న ఆందోళన కనిపించలేదని, ఇప్పుడు ఒక్క బస్తా కోసం రోడ్డెక్కాల్సి వస్తోందని వాపోతున్నారు. కేంద్రం నుండి సరిపడా యూరియా తెప్పించే చేతగాక తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా యాప్ను తొలగించి ఆధార్ కార్డుపై యూరియా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద నిరసన తెలుపుతోన్న రైతులు. యాప్ మాకొద్దు, యూరియా నేరుగా ఇవ్వాలి. గంభీరావుపేటలో రైతుల నిరసన. ఆన్లైన్ పేరిట తమను గోసపెట్టవద్దని, యూరియా కోసం తెచ్చిన యాప్ వద్దని గంభీరావుపేట మండల రైతులు స్పష్టం చేశారు. యూరియా బస్తాలను పూర్వ పద్ధతిలో నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గంభీరావుపేటలోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అన్నదాతలందరికీ స్మార్ట్ ఫోన్లు లేవని, బుక్ చేసుకుంటే ఓటీపీలు రావడం లేదని, నో స్టాక్ వస్తోందని, సర్వర్ డౌన్ అవుతున్నదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి యాప్ను తొలగించాలని కోరారు. ఈ నిరసనలో రైతులు చిట్టంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.